అర్ధరాత్రి తలుపులు కొడుతున్నారు. తలుపులు తీయకపోతే డోర్ను బద్దలు కొడుతున్నారు. ఇంట్లో ఉన్న సామాన్లు చెల్లాచెదురు చేస్తున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. అడ్డుపడితే విచక్షణ రహితంగా దాడి చేస్తున్నారు. ఇది కొద్ది రోజులుగా బంగ్లాదేశ్లో మైనారిటీలు అనుభవిస్తున్న నరకయాతన. అక్కడి యువత నిరసనలు మొదలుపెట్టిన కారణం ఒకటి, ప్రస్తుతం జరుగుతున్న విధ్వంసానికి కారణం మరొకటి. అటు తిరిగి ఇటు తిరిగి మతాలు, మైనారిటీలపై దాడులే ఎజెండాగా మారిన నిరసనలు మానవత్వాన్ని మంటగలుపుతున్నాయి. బంగ్లాదేశ్లో హిందువులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి దాపరించింది. ఆగస్టు 5 రాత్రి బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన కొన్ని గంటల తర్వాత 28 ఏళ్ల హిందూ ప్రభుత్వ ఉద్యోగికి తన అక్క నుంచి కాల్ వచ్చింది. కూరిగ్రామ్ జిల్లాలోని ఒక గ్రామంలో తన ఇంటి వెలుపల గుంపు గుమిగూడిందని, చంపేస్తామని బెదిరిస్తున్నారని ఏడ్చింది. ఇలాంటి ఘటనలు బంగ్లాదేశ్లో అనేకం జరుగుతున్నాయి. అటు ప్రముఖ జానపద సంగీత విద్వాంసుడు రాహుల్ ఆనంద్కు చెందిన 140 ఏళ్ల నాటి సాంస్కృతిక కేంద్రాన్ని దుండగులు తగలబెట్టారు. ఇలా బంగ్లాదేశ్లో చాలా చోట్ల మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. మొత్తం 27 జిల్లాలోని హిందువుల ఇళ్లు, ఆఫీసులను అల్లరి మూకలు ధ్వంసం చేశాయి. విలువైన వస్తువులను దోచుకున్నాయి. బంగ్లాదేశ్ మెహర్పూర్లోని ఇస్కాన్ దేవాలయం, కాళీ దేవాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి తగలబెట్టారు. అటు కేవలం ఆస్తుల విధ్వంసమే కాదు, ప్రాణాలను సైతం తీసేస్తున్నారు. రంగ్పూర్ సిటీ కార్పొరేషన్కు చెందిన కౌన్సిలర్ హర్ధన్ రాయ్ను ఎవరో కొట్టి చంపారు. కాజల్ రాయ్ అనే మరో కౌన్సిలర్ కూడా హత్యకు గురైనట్టు సమాచారం. షేక్ హసీనా రాజీనామా తర్వాత ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరిగాయి. నిజానికి బంగ్లాదేశ్లో మైనారిటీల టార్గెట్గా దాడులు జరగడం ఇదే తొలిసారి కాదు. 2021 నుంచి హిందూ ఆలయాల టార్గెట్గా ఎన్నో దాడులు జరిగాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు 8% ఉన్నారు. 1951లో బంగ్లాదేశ్ జనాభాలో హిందువుల వాటా 22% ఉండేది. హిందూ అమెరికన్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం 1964 నుంచి 2013 మధ్య మతపరమైన హింస కారణంగా 1 కోటి మందికి పైగా హిందువులు బంగ్లాదేశ్ నుంచి పారిపోయారు. మైనారిటీలతో పాటు హసీనా పార్టీ, అవామీ లీగ్తో సంబంధం ఉన్నవారు ఎవరూ బంగ్లాదేశ్లో అసలు సురక్షితంగా లేరు. అవామీ లీగ్ నాయకులపై దాడులు పరంపర కొనసాగుతూనే ఉంది. అయితే ఇక్కడ అన్నిటికంటే గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ దాడులకు పాల్పడుతుంది అసలైన నిరసనకారులు కాదని అనేక మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. విద్యార్థుల ముసుగులో కొంతమంది గూండాలు ఈ చర్యలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా రాడికల్ ఇస్లామిక్ గ్రూప్ జమాతే ఇస్లామీ సభ్యులు బంగ్లాదేశ్ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. మరోవైపు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ఎప్పుడు పనిగట్టుకుని ఉంటారు. మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు మరో వర్గాన్ని రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నాయి. ఇది ఉద్రిక్తతలను మరింత పెంచుతుంది. ఇంకొంతమంది ఫేక్ న్యూస్లు క్రియేట్ చేస్తూ మతోన్మాదాన్ని ప్రదర్శిస్తున్నారు. అవామీ లీగ్ పార్టీకి చెందిన క్రికెటర్ మొర్తాజా ఇంటిపై నిరసనకారులు దాడి చేస్తే హిందూ క్రికెటర్ లితాన్ దాస్ ఇంటిపై దాడి చేశారంటూ ఫేక్ న్యూస్ అల్లర్లు. దీన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా పలు ఇండియన్ న్యూస్ ఛానళ్లు అగ్నికి ఆజ్యం పోసేలా వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఏది ఏమైనా మైనారిటీలపై దాడులు ఏ దేశంలో జరిగినా ఖండించాల్సిందే. వాటిని ఆపడం ప్రభుత్వాల బాధ్యత. అంతేకాని మా వాడిని కొట్టారు, మేం మీ వాడిని కొడతామంటే అది రాక్షసత్వమే అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.